ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లాలో గిరిజనుల వినూత్న నిరసన జరిగింది. అడ్డాకుల టోపీలు ధరించి గుర్రాలు డోలీలతో ప్రదర్శన చేశారు. పశువుల బంద గ్రామం నుంచి జిలుగులోవ సోంపురం బంద మీదుగా తనిమాని జంక్షన్ వరకు 3 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టారు. పీవీటీజీ కొందు గిరిజన గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నాళ్ళి డోలీ మోతలు, ఎన్నాళ్ళి చీకటి బతుకులు అంటూ నినాదాలు చేశారు గిరిజనులు. నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీల్ని 5వ షెడ్యూల్లో చేర్చాలంటూ విజ్ఞప్తి చేశారు గిరిజనులు. తమకు మంచినీరు, రోడ్డు, కరెంటు, స్కూళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. సామలమ్మ కొండపై 50 గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కానీ తమకు ఎలాంటి సౌకర్యాలు లేవని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని గతంలో మానవ హక్కుల సంఘాలు ఆదేశించినట్లు గుర్తు చేశారు. అయినా ఎలాంటి మెరుగుదల లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు.